హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలలో హింసపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి లెటర్ రాయటం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో చట్ట ఉల్లంఘనలు, హింసాత్మకమైన సంఘటనలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖ్య కార్యదర్శి కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి ఐఏఎస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై తక్షణమే మాకు 3 రోజుల్లో వివరణ ఇవ్వండి. ఈ ఆరోపణలపై 3 రోజుల్లో ఖచ్చితంగా మాకు వివరణ ఇవ్వాలి. తిరుపతి లోక్సభ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి పంపిన ఫిర్యాదులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా తీవ్రమైన చట్ట ఉల్లంఘనలు జరిగాయని, దళిత ప్రజాప్రతినిధుల హక్కులను అణిచివేయటం జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులు ఎన్నికల ప్రక్రియలో బలవంతపు ఒత్తిళ్లు, అక్రమాలు చోటు చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ డీజీపీని ఆదేశిస్తూ లేఖ రాసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి 3 రోజుల్లో తమకు నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అధికార పార్టీ నాయకులకు ముందు కూడా ఇటువంటి చర్యల వల్ల ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్నికల కమిషన్ అనేది మరొకటి ఉంటుంది, కోర్టులు అనేటివి సపరేట్గా ఉంటాయి. సాక్ష్యాధారాలతో సహా వాటికి సమర్పిస్తే రాష్ట్ర డీజీపీకి మరియు ఏపీ చీఫ్ సెక్రటరీకి కూడా లేఖలు పంపుతాయి. తద్వారా కఠిన చర్యలు అది అధికార పార్టీ సభ్యులైనా లేకపోతే వేరెవరైనా సరే, ఎంత అండదండలున్నా, వాళ్ళకి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నా కానీ అవేమీ పనిచేయవు అని ఈ లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో బస్సు అద్దాలు పగలగొట్టి దాడి చేసిన ఘటన ఇప్పటికి కూడా ఎవరు రాష్ట్రంలో మర్చిపోలేరు. అందులో లోకసభ సభ్యులు గురుమూర్తి గారు మరియు తిరుపతి మేయర్ మరికొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఎంపీ గారిపై, మహిళా మేయర్పై మరియు మహిళా కార్పొరేటర్లపై బస్సు అద్దాలు పగలగొట్టి మరీ దాడి చేయటం మంచి చర్య కాదు. ఇది సభ్య సమాజం ఎవ్వరూ కూడా ఇటువంటి పనులను స్వాగతించరు. ఇటువంటి పనులను ఖచ్చితంగా ఇటువంటి పనులు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే అని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు మద్దెల గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారు ఎన్హెచ్ఆర్సీని ఆల్రెడీ కలవడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ నెల రోజుల్లోపు డీజీపీని, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని లేఖ పంపమని ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కూడా ఎట్టకేలకు స్పందించి రాష్ట్ర డీజీపీకి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని వాళ్ళు అనటం, దీనిపైన ఎంత తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవచ్చు.